హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ జాతరని తలపిస్తోంది. మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం బాధితులకు బత్తిని సోదరులిచ్చే చేప ప్రసాదం కోసం దేశం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి 2 లక్షల మందికి పైగా తరలివచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి చేరుకున్నారు. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ బత్తిన సోదరులతో కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ తో కలిసి రేపు చేప ప్రసాదం పంపిణీని ప్రారంభిస్తారు. చేప ప్రసాదం పంపిణీ కోసం 32కు పైగా కౌంటర్లను ఏర్పాటు చేయడం సహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీస్ బలగాలతో భద్రతని కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చేప ప్రసాదంకు అవసరమైన చేపల్ని సప్లై చేస్తోంది. గతేడాది కంటే ఈసారి చేప ప్రసాదం కోసం ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే వాళ్ల కోసం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉచిత భోజనం అందించబోతున్నారు. చేప ప్రసాదం పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు సహా నాంపల్లి ఎగ్జిబిషన్ లో తాజా పరిస్థితిపై మరింత సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. పెద్ద ఎత్తున ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చేప మందు తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి జనమంతా కూడా వచ్చి ఉన్నారు. మనము చూడొచ్చు, దాదాపు ఇప్పటికే వేలాది మంది ఇక్కడికి చేరుకున్నారు. ఎవరైతే చేప ప్రసాదం కోసం వచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఆస్తమా రోగులు కావచ్చు, మృగశిర కార్తెను పురస్కరించుకొని ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ చేప ప్రసాదాన్ని 2 రోజుల పాటు పంపిణీ చేస్తారు. రేపు ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి చేప ప్రసాదం పంపిణీ అనేది 2 రోజుల పాటు కొనసాగనుంది. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఈ చేప ప్రసాదం సంబంధించినటువంటి ఆస్తమా కావచ్చు, ఉబ్బసం కావచ్చు ఉన్నటువంటి రోగులంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తుంటారు. వివిధ జిల్లాల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. చూడొచ్చు, మన పెద్ద ఎత్తున వీరంతా కూడా ఇక్కడికి క్యూ లైన్లలో బారులు తీరి ఉన్నారు. దాదాపు 32 కౌంటర్లు ఏర్పాటు చేశారు చేప ప్రసాదం పంపిణీకి. పెద్ద ఎత్తున మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీరంతా కూడా ఎక్కువగా వస్తుంటారు. కాబట్టి దానికి తగ్గట్టే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో భోజనం కావచ్చు, వాటర్ కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్షలాది మంది, కేవలం 2 రోజుల్లోనే లక్షలాది మందికి ఈ చేప ప్రసాదం మంది పంపిణీ చేస్తారు. అందరూ కూడా ఎక్కువగా నమ్ముతున్నారు ఈ చేప ప్రసాదం మృగశిర కార్తెలో తీసుకుంటే డెఫినెట్గా వారికి ఉబ్బసం కావచ్చు, ఆయాసం కావచ్చు, ఇలాంటి వ్యాధులు తగ్గుతాయన్నటువంటి ఒక నమ్మకం బలంగా ప్రబలంతో పెద్ద ఎత్తున ఎవ్రీ ఇయర్ కూడా జనసందోహం పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే పెద్ద ఎత్తున మనకి కనిపిస్తుంది. ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి జనంతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు బత్తిని సోదరులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, భారీ భద్రత నడుమ ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా 2 రోజులు ప్రశాంతంగా చేప మందు పంపిణీకి పూర్తయ్యేలాగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.